హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 14th డిసెంబర్న జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది తప్పకుండా కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ రోజు ల్యాప్టాప్ లేకపోవడం వల్ల వీడియో అనేది కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2025 మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు షూటింగ్ విభాగంలో ఎవరికి లభించింది? హూ రిసీవ్డ్ ద మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2025 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ షూటింగ్ అంటే మను బాకర్. ఓకేనా. సో 2025 మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు షూటింగ్ విభాగంలో ఎవరికి వచ్చిందంటే మను బాకర్కి వచ్చింది. సో 2025లో మొత్తం నలుగురికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మొత్తం ఎంతమందికి? నలుగురికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ లో ఎవరికి వచ్చిందంటే డి గూకేస్కి వచ్చింది. నెక్స్ట్ హాకీలో అరంప్రీత్ సింగ్ వచ్చింది. నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ లో మనకి ప్రవీణ్ కుమార్కి వచ్చింది. సో ఇది ఈ క్వశ్చన్ అడగడం అనేది 4th టైం. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందే చెప్పా, థర్డ్ టైం అడిగినప్పుడు చెప్పా, సెకండ్ టైం అడిగినప్పుడు చెప్పా. సో ప్రతిసారి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఒక ప్లేయర్ నుంచి. సో ఏదో ఒక గేమ్ ఇచ్చి ఏ ప్లేయర్ కి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిందని అడిగే అవకాశం ఉంటుందని నేను పదే పదే చెప్తున్నా. మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025లో పద్మ పురస్కారాలు మొత్తం ఎంతమందికి ఇచ్చారు? హౌ మెనీ ఇండివిజువల్స్ వర్ అవార్డెడ్ పద్మ అవార్డ్స్ ఇన్ 2025 అంటే మొత్తం మనకి 139 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమందికి? 139 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి 139లో పద్మ విభూషణ్ అనేది 7 మెంబర్స్ కి, నెక్స్ట్ పద్మభూషణ్ అనేది 19 మెంబర్స్ కి, నెక్స్ట్ పద్మశ్రీ అనేది 113 మెంబర్స్ కి అంటే 113 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మహిళా గ్రహీతలు ఎంతమంది అంటే 23 మంది మహిళా గ్రహీతలు ఉన్నారు. నెక్స్ట్ మరణానంతరం ఎంతమందికి ఇచ్చారంటే 13 మందికి ఇచ్చారు. మరణానంతరం 13 మందికి ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో విదేశీయుల విభాగంలో ఎంతమందికి ఇచ్చారంటే 10 మందికి ఇచ్చారు. విదేశీయుల విభాగంలో 10 మందికి ఇచ్చారు. అంటే 2025లో మొత్తం పద్మ పురస్కారాలు ఎన్ని ఇచ్చారంటే 139 ఇచ్చారు. మొత్తం 139 ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇస్రోకు జనవరి 2025లో కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఇన్ జనవరి 2025 అంటే డాక్టర్ వి నారాయణన్. ఓకేనా. సో డాక్టర్ వి నారాయణన్ 2025లో 11వ చైర్మన్ గా, ఎన్నవ చైర్మన్ గా? 11వ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంతకుముందు 10వ చైర్మన్ ఎవరంటే 10th చైర్మన్ ఎవరంటే మనకి సోమనాథన్. ఎవరు? సోమనాథన్ 10th చైర్మన్ గా ఉన్నారు. సోమనాథన్ 10th చైర్మన్ గా ఉన్నారు. సో మనకి 11th చైర్మన్ ఎవరంటే నారాయణన్. 11th చైర్మన్ ఎవరంటే నారాయణన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 10th చైర్మన్ ఎవరైనా కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అజయ వారియర్ 2025 సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? బిట్వీన్ విచ్ కంట్రీస్ వాజ్ ద అజయ వారియర్ 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ అంటే మనకి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ యూకేకి మరియు ఇండియాకి మధ్య జరిగింది. యూకే అండ్ ఇండియా మధ్య ఈ విన్యాసం అనేది జరిగింది. సో ఇది మనకి బైలాటరల్ అంటే ద్వైపాక్షిక విన్యాసం. బైలాటరల్ లేదా ద్వైపాక్షిక విన్యాసం అంటాం. ఓకేనా. 2025లో ఎన్నో ఎడిషన్ అంటే 8వ ఎడిషన్. 2025లో 8వ ఎడిషన్. సో నవంబర్ 17 నుంచి 30 వరకు రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఇది జరిగింది. మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఇది జరిగింది. సో ఇక్కడ భారత సైన్యం నుంచి సిక్కు రెజిమెంట్ పాల్గొంటే మనకి యూకే నుంచి రాయల్ గుర్ఖా రైఫిల్స్ అనేది పాల్గొనడం జరిగింది. భారత్ నుంచి సిక్కు రెజిమెంట్ పాల్గొంటే యూకే నుంచి రాయల్ గుర్ఖా రైఫిల్స్ అనేది పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో ప్రోటీన్లు మరియు లిపిడ్ల ప్యాకేజింగ్ ఎక్కడ జరుగుతుంది? మానవ శరీరంలో ప్రోటీన్లు మరియు లిపిడ్ల ప్యాకేజింగ్ ఎక్కడ జరుగుతుంది? వేర్ డస్ సార్టింగ్, ట్యాగింగ్, ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ పరికరంలో జరుగుతుంది. ఇక్కడ గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ పరికరంలో జరుగుతుంది. ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ అనేది కణంలో ఉన్నటువంటి ప్రోటీన్లను కానివ్వండి, నెక్స్ట్ లిపిడ్లను కానివ్వండి ప్యాక్ చేసి కణం లోపల లేదా బయట అవసరమైనటువంటి ప్రదేశాలకు పంపుతుంది. సో అందుకే దీన్ని ఏమంటామంటే కణ తపాలా కార్యాలయం లేదా పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అంటాము. సో ఇక్కడ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందంటే ప్రోటీన్లను కానివ్వండి, నెక్స్ట్ లిపిడ్లను కానివ్వండి, సో ఎక్కడైతే ఏ శరీర భాగాలకైతే అవసరం అవుతాయో సో వాటికి ప్యాక్ చేసి ఇది పంపిస్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే కణ తపాలా కార్యాలయం లేదా పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ రైబోజోమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇవి ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో ఉపయోగపడతాయి. ఎక్కడ ఉంటాయంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం పైన ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్మిక్
రెటిక్యులేటం పైన ఉంటాయి. సో అవి ప్రోటీన్ల యొక్క సింథసిస్ లో ఉపయోగపడతాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా విషయానికి వచ్చినప్పుడు ఇది శక్తి యొక్క ఉత్పత్తిలో తోడ్పడుతుంది. దీన్నే మనం ఏమంటాం, పవర్ హౌస్ అంటాం. ఓకేనా, సో శక్తి కర్మాగారం అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ లైసోజోమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏవైతే కణాలు చనిపోయి ఉంటాయో వాటిని జీర్ణక్రియ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే సూసైడల్ బ్యాగ్స్ అంటాం. వీటినే మనం లైసోజోమ్లనే సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాము. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సీసం యొక్క రసాయన సంకేతం ఏంటి? సో ఇది మన అందరికీ తెలుసు. సీసం యొక్క రసాయన నామం ఏంటంటే పీబీ అంటాం. ఓకేనా, ప్లంబం లేదా పీబీ అంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే ప్లంబం అని అంటాం. సో ఇది దేని నుంచి వచ్చిందంటే మనకి ప్లంబింగ్ అనే పదం నుంచి వచ్చింది. ప్లంబింగ్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. సో పూర్వకాలంలో మనకి ఇక్కడ పైప్స్ అనేవి దేంతో తయారు చేసేవారంటే ఈ లెడ్ తో తయారు చేసేవారు. పైప్స్ అనేవి లెడ్ తో తయారు చేసేవారు. ఎక్కడైతే పైపులకు సంబంధించిన సర్వీస్ చేస్తామో వాళ్ళని ఏమంటాం మనం, ప్లంబర్, లేదా ఆ సర్వీస్ ని మనం దాన్ని మనం ప్లంబింగ్ అని కూడా అంటాం. వారిని ఏమంటాం, ఆ సర్వీస్ చేసేవారిని ప్లంబర్స్ అని కూడా అంటాం. సో ఈ ప్లంబింగ్ అనే పదం ద్వారా ఇక్కడ ప్లంబం అనేటటువంటి పదం అనేది వచ్చింది. సో అప్పుడు దీనికి ఈ పీబీ అనేటువంటి సంకేతం లేదా ఈ సింబల్ అనేది రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కణకవచం మరియు కణత్వచం గురించి సరైన వాక్యం ఏది? విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రెయిన్? అంటే ఇక్కడ మొక్కల యొక్క కణాలలో కణకవచము ఉంటుంది మరియు కణత్వచం అనేది ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ జంతువుల యొక్క కణాల విషయానికి వచ్చినప్పుడు కేవలం కణత్వచం మాత్రమే ఉంటుంది, కణకవచం అనేది ఉండదు. కణకవచం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అవినీతి అవగాహన చూచి 2024లో భారత్ ర్యాంక్ ఎంత? సో ఇది మనకి నాకు తెలిసి 6th టైం అనుకుంటా ఈ క్వశ్చన్ అడగడం, 6th టైం. ఓకేనా, సో అవినీతి అవగాహన చూచి 2024లో భారత్ ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 అంటే 96th ర్యాంక్. ఓకేనా, సో ఎంత? 96th ర్యాంక్. ఈ ర్యాంక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ ఈ ర్యాంక్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో మొత్తం 180 దేశాలకు గాను ర్యాంక్స్ ఇస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 96th ర్యాంక్. మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 96th ర్యాంక్. స్కోర్ ఎంత మన భారతదేశం అంటే 38. ఓకేనా, సో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఇచ్చిన ర్యాంక్స్ లో స్కోర్ ఎంత అంటే 38. ఈ 38 స్కోర్ తో 96th ర్యాంక్ లో నిలిచింది. నెక్స్ట్ మొదటి స్థానంలో ఎవరున్నారంటే డెన్మార్క్. అత్యంత తక్కువ అవినీతి కలిగినటువంటి దేశం ఏదంటే డెన్మార్క్, ఇది మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ రెండో స్థానంలో ఎవరున్నారంటే ఫిన్లాండ్ ఉంది. నెక్స్ట్ పొరుగు దేశాలకు సంబంధించి పాకిస్తాన్ 135, బంగ్లాదేశ్ 149, నెక్స్ట్ శ్రీలంక ర్యాంక్ లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓం నియమం ఎప్పుడు వర్తిస్తుంది? వెన్ ఈజ్ ఓం లా వ్యాలిడ్? అంటే ఎప్పుడైనా మనకి స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఓం నియమం అనేది వర్తిస్తుంది. T is equal to కాన్స్టెంట్ అంటాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఓం నియమం అనేది వర్తిస్తుంది. సో ఉష్ణోగ్రత కనుక మారినట్లయితే ఇక్కడ నిరోధం కూడా మారుతుంది. ఉష్ణోగ్రత మారితే ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత చేంజ్ అయితే మనకి నిరోధం అంటే ఆర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వోల్టేజ్ కి మరియు కరెంట్ కు ఉన్నటువంటి అనులోమానుపాతం. ఓకేనా, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేటువంటి ఈ రిలేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అలా డిస్టర్బ్ అవడం వల్ల ఈ నియమం అనేది మనకి ఓం నియమం అనేది వర్తించదు. ఓం నియమం అనేది వర్తించాలంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అల్పసంఖ్యాక వర్గాల కోసం ప్రారంభించిన పథకం ఏది? విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ సెప్టెంబర్ 2025 ఫర్ మైనారిటీస్? అంటే రేవంత్ అన్నాక సహారా అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అల్పసంఖ్యాక వర్గాల కోసం ప్రారంభించింది. సో ఈ పథకం ప్రకారం 100% మైనారిటీలకు 100% సబ్సిడీతో స్వయం ఉపాధి మరియు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక సహాయం అంటే మనకి 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
26th June 2025 ఏ సంస్థ తన 80వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది? విచ్ ఆర్గనైజేషన్ సెలబ్రేటెడ్ ఇట్స్ 80th ఫౌండేషన్ డే ఆన్ June 26th 2025? అంటే ఐక్యరాజ్య సమితి లేదా యుఎన్ఓ అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ 1945లో జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో యుఎన్ చార్టర్ చట్టం పైన దేశాలు అనేవి సంతకాలు చేయడం జరిగింది. సో దీని సందర్భంగా యుఎన్ఓ 80వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. కానీ అసలైతే మనకి యుఎన్ యొక్క దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలంటే October 24th జరుపుకోవడం జరిగింది. కానీ మనకి క్వశ్చన్ అనేది ఇది రాంగా లేదా రైటా చూడాలి. మనకి కీ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాస్మోడియం ఏ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది? అంటే మనకి బహుదా విచ్ఛితి ద్వారా, మల్టిపుల్ ఫిజన్స్ అంటాం. ఓకేనా, ప్లాస్మోడియం అనేది బహుదా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. అంటే ఒక కణం అనేది చిన్న చిన్న కణాలుగా విడిపోయి, చిన్న చిన్న మైక్రో కణాలుగా విడిపోయి, సో అవి పూర్తి జీవిగా ఏర్పడతాయి. దీన్నే బహుదా విచ్ఛితి అంటాం. దీన్ని ఏమంటాం? బహుదా విచ్ఛితి అంటాం. సో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం అనేది మానవుల్లో మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. ఇది ఒకే కణం అనేది అనేక పిల్ల జీవులుగా విడిపోతుంది. సో ఇది ఏ రకమైన ప్రత్యుత్పత్తి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెండల్ తన ప్రయోగాలకు స్వచ్ఛమైన రకం మొక్కలను ఎందుకు ఎంచుకున్నారు? వై డిడ్ మెండల్ సెలెక్ట్ ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్? అంటే పర్యావరణ ప్రభావం కాకుండా జన్యుపరమైన లక్షణాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి మెండల్ తన ప్రయోగాలకు స్వచ్ఛమైనటువంటి రకాలను లేదా ట్రూ బ్రీడింగ్ మొక్కలను ఎంచుకోవడం జరిగింది. సో టు ఎన్ష్యూర్ ట్రైట్స్ ఆర్ డ్యూ టు జెనెటిక్ నాట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో అంటే ఓన్లీ జెనెటిక్ లక్షణాలు అంటే జన్యు లక్షణాలు మాత్రమే అధ్యయనం చేయడానికి, ఓకేనా, సో జన్యు లక్షణాలు మాత్రమే అధ్యయనం చేయడానికి ఆయన ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి వాతావరణ ప్రభావాన్ని ఆయన అంచనా వేయదలుచుకోలేదు కాబట్టి కేవలం ఆయన స్వచ్ఛమైనటువంటి రకాలను మాత్రమే ఎంచుకున్నారు. సో ఇక్కడ స్వచ్ఛమైనటువంటి రకాల్లో ఏమవుతుందంటే ఇక్కడ స్వపరాగ సంపర్కం జరుగుతుంది. స్వచ్ఛమైనటువంటి రకాల్లో స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. సో అలా స్వపరాగ సంపర్కం జరగడం వల్ల కొన్ని తరాల వరకు కూడా జన్యు లక్షణాలు అనేవి మారకుండా ఉంటాయి. సో అందుకే మెండల్ తన ప్రయోగాలకు స్వచ్ఛమైనటువంటి రకాలను ఎంచుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధానంగా ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి సంబంధించింది? ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ప్రైమర్లీ రిలేటెడ్ టు విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG? అంటే మనకి SDG 12 కి సంబంధించింది. ప్లాస్టిక్ వ్యర్థాల యొక్క నిర్వహణ ప్రధానంగా ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి సంబంధించింది అంటే SDG 12 కి సంబంధించింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 కి సంబంధించింది. సో ఇక్కడ ఏంటంటే SDG 12 ఏం చెప్తుందంటే బాధ్యతాయుతమైనటువంటి వినియోగం మరియు ఉత్పత్తి గురించి చెప్తుంది. సో అంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ గురించి చెప్తుంది. సో ఇది వ్యర్థాల తగ్గింపు కానివ్వండి అంటే రెడ్యూస్ కానివ్వండి, నెక్స్ట్ పునర్వినియోగం కానివ్వండి అంటే రీయూజ్ కానివ్వండి, నెక్స్ట్ రీసైక్లింగ్ గురించి కానివ్వండి చెప్తుంది. అంటే RRR గురించి చెప్తుంది. ఓకేనా, RRR గురించి చెప్తుంది. అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ గురించి చెప్తుంది. ఏంటది అంటే SDG 12. వెరీ వెరీ ఇంపార్టెంట్. RRR గురించి చెప్పేటటువంటి SDG ఏదని కూడా మనకి అడగొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ మెట్రో సొరంగాల నిర్మాణం మరియు పరిశోధన కోసం ఏ IIT తో ఒప్పందం కుదుర్చుకుంది? విత్ విచ్ IIT డిడ్ DMRC సైన్ అండ్ MOU ఫర్ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ అండ్ రీసెర్చ్? అంటే మనకి ఇక్కడ ఢిల్లీ మెట్రో అనేది సొరంగాల నిర్మాణం మరియు పరిశోధన కోసం ఐఐటి ఢిల్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే FITT మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ AIC తో కలిసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఢిల్లీ మెట్రో DMRC కానివ్వండి, IIT ఢిల్లీ కానివ్వండి, నెక్స్ట్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్ని కలిసి కూడా మనకి ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ABC ద్రావణాల pH విలువ వరుసగా 3, 7, 14 అయితే వాటి స్వభావం ఏమిటి? ఇఫ్ pH వాల్యూస్ ఆఫ్ సొల్యూషన్స్ A, B and C are 3, 7 and 14 రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ దేర్ నేచర్? అంటే మనకి ఇక్కడ మీకు అందరికీ తెలుసు pH వాల్యూ అనేది 7 ఉంటే మనం న్యూట్రల్ అని చెప్తాం. న్యూట్రల్ అంటే తటస్థం అని చెప్తాం. నెక్స్ట్ pH 7 ఉన్నప్పుడు, నెక్స్ట్ pH అనేది మనకి లెస్ దాన్ 7 ఉన్నప్పుడు దాన్ని యాసిడ్ అని చెప్తాం లేదా ఆమ్లం అని చెప్తాం. ఓకేనా, సో నెక్స్ట్ pH అనేది గ్రేటర్ దాన్ 7 ఉన్నప్పుడు దాన్ని మనం క్షారం లేదా బేస్ అని చెప్తాం. సో ఇక్కడ 7 ఉన్నది ఏమవుతుంది మనకి తటస్థ ద్రావణం అవుతుంది.
నెక్స్ట్ 3 ఉన్నది ఏమవుతుంది, 7 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ 14 ఉన్నది ఏమవుతుంది, మనకి బేస్ అవుతుంది, 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. సో చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సివిల్ జడ్జ్ గా అర్హత సాధించడానికి కనీసం ఎన్ని సంవత్సరాల న్యాయవాద అనుభవం ఉండాలి? హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ advocacy practice is mandatory for entry into judicial service? How many years of advocacy practice is mandatory for ఎంట్రీ ఇంటూ జ్యుడిషియల్ సర్వీస్? అంటే మనకి 3 years ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకేనా? సో 3 years ప్రాక్టీస్ అనేది ఉండాలి. దేని ప్రకారం అంటే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సో 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. ఎవరికి? సివిల్ జడ్జ్ గా అర్హత సాధించడం కోసం ఈ 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. సో ఓకేనా, 2002లో ఇచ్చినటువంటి తీర్పుని సవరిస్తూ మనకి సుప్రీంకోర్టు 2025లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిప్స్ మరియు కుర్కురే ప్యాకెట్లో ఏ వాయువును నింపుతారు? విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ చిప్స్ అండ్ కుర్కురే ప్యాకెట్స్? అంటే నైట్రోజన్ గ్యాస్ ను నింపుతారు. సో మామూలుగా చిప్స్ ప్యాకెట్ లో మనం చిప్స్ ఉంచినప్పుడు ఇలా నైట్రోజన్ గ్యాస్ కనుక ఉంచుకున్నట్లయితే సో మామూలుగా చిప్స్ ఎలాంటి స్వభావం ఉంటుంది, తింటూ ఉంటే మనకి కరకర అనేటటువంటి శబ్దం అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ నైట్రోజన్ కనుక దాంట్లో నింపనట్లయితే అవి ఆక్సీకరణం చెంది మెత్తబడిపోతాయి. అలా మెత్తబడిపోవటం వల్ల ఈ కరకర అనేటటువంటి శబ్దం అనేది మనకి రాదు, అంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి రాదు. సో అందుకే దీంట్లో ఆ కరకర అనేటువంటి ఆ ఫ్లేవర్ ని అంటే సో ఆ స్వభావాన్ని అలాగే ఉంచడం కోసం నైట్రోజన్ అనే గ్యాస్ ని ఉపయోగిస్తారు. ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే అవి ఆక్సీకరణం చెందకుండా ఉంచి సో వాటి యొక్క ఫ్లేవర్ ని అలా పట్టి ఉంచేలా చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రష్యా మరియు ఇరాన్ మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కాలపరిమితి ఎంత? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ రష్యా అండ్ ఇరాన్? అంటే 20 సంవత్సరాలు. ఓకేనా? సో రష్యా మరియు ఇరాన్ మధ్య కుదిరినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం లేదా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కాలపరిమితి ఎంత అంటే 20 సంవత్సరాలు. దేంట్లో అంటే ఇరు దేశాల యొక్క రక్షణ కానివ్వండి, శక్తి కానివ్వండి, వాణిజ్య రంగంలో ఈ ఒప్పందాలపైన సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కేంద్ర నాడీ వ్యవస్థలో భాగం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్? అంటే వెన్నునాడులు. ఓకేనా? సో ఇక్కడ మెదడు కానివ్వండి, నెక్స్ట్ వెన్నుపాము కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. కానీ వెన్నునాడులు కానివ్వండి అంటే స్పైనల్ నర్వ్స్ కానివ్వండి, నెక్స్ట్ కపాల నాడులు కానివ్వండి అంటే క్రానియల్ నర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పరదీయ నాడీ వ్యవస్థలో అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ మెదడు, వెన్నుపాము ఏమో మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ వెన్నునాడులు మరియు కపాల నాడులు ఏమో పరదీయ నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గ్యాస్ కణాలు ఒకదానితో ఒకటి తమంతట తామే కలవడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వేర్ పార్టికల్స్ మిక్స్ ఆన్ దేర్ ఓన్ డ్యూ టు మోషన్? అంటే విసరణ లేదా డిఫ్యూజన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వాటర్ ఉంది అనుకోండి. సో ఇక్కడ వాటర్ లో మనం ఏం చేసామంటే సో ఒక కలర్ లిక్విడ్ వేసామనుకో, ఒక డ్రాప్. సో ఈ డ్రాప్ అనేది ఏమవుతుందంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది, అన్ని వైపులకు కూడా ఇలా స్ప్రెడ్ అవుతుంది ఆ డ్రాప్ అనేది. సో ఎందుకు అంటే అధిక గాఢత నుంచి అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి పదార్థాలు అనేవి లో కాన్సన్ట్రేషన్ వైపుకి మూవ్ అవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే విసరణ అంటాము. పదార్థాలు అనేవి హై కాన్సన్ట్రేషన్ లేదా అధిక గాఢత నుంచి లో కాన్సన్ట్రేషన్ అంటే తక్కువ గాఢతకు మూవ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే విసరణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ లో సెంట్ కనుక కొట్టారనుకోండి, సో అది అధిక గాఢత నుంచి అల్ఫా గాఢత వైపు రూమ్ అంతా కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమీబాలో కణ విభజన ఏ విధంగా జరుగుతుంది? హౌ డస్ సెల్ డివిజన్ అక్యూర్ ఇన్ అమీబా? అంటే ద్విధా విచ్ఛితి లేదా ఫైనరీ ఫ్యూజన్ లో జరుగుతుంది. సో ఇదేంటి మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇది అలైంగిక ద్విధా విచ్ఛితిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో అమీబాలో కణ విభజన అనేది ఎలా జరుగుతుందంటే ద్విధా విచ్ఛితిలో జరుగుతుంది. సో ఈ పద్ధతిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఒక అమీబా కణం అనేది 2 సమాన భాగాలుగా విడిపోయి 2 పిల్ల అమీబాలుగా ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ద్విధా విచ్ఛితి అంటాం. సో ఏ రకమైన ప్రత్యుత్పత్తి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పరిశ్రమలలో లోహాలలోని పగుళ్లను గుర్తించడానికి దేనిని వాడతారు? వాట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ టు డిటెక్ట్ క్రాక్ ఇన్సైడ్ మెటల్స్? అంటే అల్ట్రా సౌండ్స్ కానివ్వండి లేదా అతిధ్వనులు కానివ్వండి మనం ఉపయోగిస్తాం. సో ఓకేనా, పరిశ్రమలో ఒక లోహంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోహంలో ఇక్కడ పగులు ఉన్నాయనుకోండి, ఈ పగుళ్ళని గుర్తించడానికి మనం అల్ట్రా సౌండ్ ని ఉపయోగిస్తాము. సో ఈ అల్ట్రాసౌండ్ ఏం చేస్తుందంటే ఈ పగుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సో అల్ట్రాసౌండ్ అనేది రివర్స్ లో వచ్చేస్తుంది. దాని ద్వారా ఇలా రివర్స్ లో వచ్చిన సౌండ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పగుళ్ళని గుర్తిస్తాము. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే నాన్
డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటాం. ఈ ప్రాసెస్ లేదా ఈ విధానాన్ని మనం ఏమంటామంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటాం, ఎన్డిటి అంటాం. అంటే పరిశ్రమల్లో లోహాల్లో ఉన్నటువంటి పగుళ్లను అల్ట్రాసౌండ్స్ ద్వారా గుర్తించడాన్ని మనం ఏమంటామంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లేదా ఎన్డిటి అంటాం. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాల్షియం కార్బోనేట్ ను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ మరియు CO2 ఏర్పడడం ఏ రకమైన చర్య? ఆన్ హీటింగ్ CaCO3 టు ఫార్మ్ CaO అండ్ CO2 ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్? అంటే వియోగ చర్య లేదా ఉష్ణ వియోగ చర్య అంటాం. డికంపోజిషన్ రియాక్షన్ లేదా థర్మల్ డికంపోజిషన్ అంటాం. సో ఇక్కడ మనకి CaCO3 అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏమని చెప్తామంటే సంక్లిష్ట పదార్థం అని చెప్తాం. సో ఇందులో మనకేంటి ఒక Ca ఉంది, ఇంకొక కార్బన్ ఉంది, నెక్స్ట్ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే చాలా ఆటమ్స్ ఉన్నాయి ఇందులో. సో దాన్ని మనం సంక్లిష్ట పదార్థం అంటాం. సో ఈ సంక్లిష్ట పదార్థం అనేది వేడి చేసినప్పుడు మనకి CaO గాను మరియు CO2 గాను విడిపోతుంది. ఒక సంక్లిష్ట పదార్థం అనేది వేడి చేసినప్పుడు తరల పదార్థాలుగా విడిపోవడాన్ని మనం ఏమంటామంటే వియోగ చర్య లేదా ఉష్ణ వియోగం అంటాము. దీన్ని మనం ఏమంటామంటే ఉష్ణగ్రాహక చర్య లేదా ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఉష్ణాన్ని యూజ్ చేస్తున్నాం, దీన్ని వియోగం చెందించడానికి ఉష్ణాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చర్యాశీలత శ్రేణిలో అల్యూమినియం మరియు కాపర్ మధ్య ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ అల్యూమినియం అండ్ కాపర్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్? అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి రియాక్టివిటీ సిరీస్ తెలుసు ఏంటంటే పొటాషియం, సోడియం, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, జింక్, ఫెర్రస్, లెడ్, హైడ్రోజన్, కాపర్, నెక్స్ట్ మెర్క్యూరీ, నెక్స్ట్ సిల్వర్, నెక్స్ట్ ఆరం ఉంటాయి. సో అత్యధిక చర్యాశీలత పొటాషియం ఉంటుంది, అత్యల్ప చర్యాశీలత మనకి ఆరం లేదా గోల్డ్ కు ఉంటుంది. సో ఇక్కడ అల్యూమినియం కి ఐరన్ కి మధ్య ఏముంటుందంటే జింక్ అనేది ఉంటుంది. సో ఈ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమి ఉపరితలంపై స్థితి శక్తి విలువ ఎంతగా తీసుకుంటారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్డ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్? అంటే మనం 0గా తీసుకుంటాం. భూమి ఉపరితలం పైన స్థితిజ శక్తి PE విలువ అనేది 0గా తీసుకుంటాం. ఎందుకంటే భూమి ఉపరితలం పైన ఒక వస్తువు ఉన్నప్పుడు దాని యొక్క హైట్ అనేది 0 అవుతుంది. ఓకేనా, దాని యొక్క రిఫరల్ హైట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ మనకి రిఫరల్ హైట్ అనేది 0 అయినప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏంటి? స్థితిజ శక్తికి లేదా పొటెన్షియల్ ఎనర్జీకి ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ PE ఈజ్ ఈక్వల్ టు mgh కదా. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి 0, అప్పుడు PE ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఓకేనా, సో ఒక వస్తువు అనేది భూమి ఉపరితలం పైన ఉన్నప్పుడు దాని యొక్క స్థితి శక్తి అనేది మనకి 0 అవుతుంది. ఎందుకంటే దాని యొక్క రిఫరల్ హైట్ అనేది 0గా తీసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ h వాల్యూని ప్రిన్సిపల్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0నే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూలై 2025లో మైకెల్ ఫెల్ప్స్ రికార్డును బద్దలు కొట్టిన స్విమ్మర్ ఎవరు? విచ్ కెనేడియన్ స్విమ్మర్ బ్రోక్ మైకెల్ ఫెల్ప్స్ రికార్డ్ ఇన్ జూలై 2025? అంటే సమ్మర్ మొకింతోష్ అనేటువంటి కెనేడియన్ స్విమ్మర్ జూలై 2025లో మైకెల్ ఫెల్ప్స్ రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. ఈమె ఏ దేశానికి చెందినటువంటి స్విమ్మర్ అంటే కెనడాకు చెందినటువంటి స్విమ్మర్. ఓకేనా, సో ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఈమె ఈ రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? అంటే ఆంటోనీ వాన్ లావోయిజర్. సో ఆంటోనీ వాన్ లావోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, సో ఈ నియమం ప్రకారం ఏంటంటే రాసాయనిక చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. చర్యకు ముందు ద్రవ్యరాశి మరియు చర్య తర్వాత ద్రవ్యరాశి అనేది సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 గ్రామ్ A అనే ఒక క్రియాజనకాన్ని, నెక్స్ట్ 1 గ్రామ్ B అనే ఒక క్రియాజనకాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఏర్పడేటటువంటి ప్రోడక్ట్ అనేది లేదా క్రియాజన్యం అనేది 2 గ్రాములు ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ 1 గ్రామ్ తీసుకున్నాం కాబట్టి ప్రోడక్ట్ కూడా 2 గ్రామ్స్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అంటే చర్యకు ముందు ద్రవ్యరాశి ఎంత? 2 గ్రామ్స్, చర్య తర్వాత ద్రవ్యరాశి ఎంత? 2 గ్రామ్స్. సో రెండు కూడా సేమ్ ఉంటాయి. సో అదే మనకి ద్రవ్యరాశి నిత్యత్వ నియమం అంటాం. అంటే ఆంటోనీ వాన్ లావోయిజర్ ప్రతిపాదించినటువంటి ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారం ఏంటంటే సో చర్యకు ముందు మరియు చర్య తర్వాత ద్రవ్యరాశులు అనేవి సమానంగా ఉంటాయి. సో ఇవి మనకి December 14 ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.